నమస్తే, వెల్కమ్ టు ఎన్ఎస్ టీవీ. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. ప్రోటోకాల్ ఉల్లంఘనలపై స్పీకర్ కు ఫిర్యాదు. బంగారు దుకాణాలకు వస్తున్న అమాయక ప్రజలను బంగారు దుకాణాల యజమానులు మోసం. ఓ మహిళా కుటుంబ సమస్యలతో అల్వాల్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు. రాష్ట్ర స్థాయి సాంస్కృతిక పోటీలకు ఎంపికైన పూజానందిని సవ్య. గ్రామంలో ప్రజల సమస్యలను తెలుసుకున్న తెలుగుదేశం జనసేన నాయకులు. కామారెడ్డి జిల్లాలో ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ వద్ద అంగన్వాడీ ఉద్యోగుల ధర్నా. కడప కలెక్టరేట్ కార్యాలయం ఆఫీస్ వద్ద జాతీయ చేతి వృత్తుల ఐక్య వేదిక పార్టీ ఆధ్వర్యంలో ధర్నా. కడప కలెక్టరేట్ కార్యాలయం వద్ద సిఐటియు ఆధ్వర్యంలో ప్రకృతి వ్యవసాయ ఉద్యోగుల ర్యాలీ. ప్రతిపక్షాలపై కక్ష సాధింపులు పక్కన పెట్టి ప్రజా సంక్షేమం అభివృద్ధిపై దృష్టి పెట్టాలని చిర్ల జగ్గిరెడ్డి. గత బీఆర్ఎస్ ప్రభుత్వం స్వాధీనం చేసుకుని 4000 మంది రిటైర్డ్ సర్వీస్ ఉద్యోగుల పొట్టు కొట్టిందని సత్యనారాయణ గౌడ ఆవేదన. కాంగ్రెస్ లో చేరిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు. ప్రోటోకాల్ పై ఉల్లంఘనలపై స్పీకర్ కు ఫిర్యాదు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేల నియోజకవర్గాలలో ప్రోటోకాల్ ఉల్లంఘనల పార్టీ ఫిరాయింపులపై తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కు బీఆర్ఎస్ ఎమ్మెల్యేల బృందం ఫిర్యాదు చేసింది. ఇక్కడే కాదు, మొన్న రాజశేఖర్ రెడ్డి గారు ఆఫీసర్లను పిలిచి కనీసం డ్రైన్ క్లీన్ చేయనంటే కూడా క్లీన్ చేయకుండా అక్కడే కూర్చొని ధర్నా చేస్తే ఆయన కూడా కేసు పెట్టే పరిస్థితి తీసుకొచ్చారు. అంటే ఎమ్మెల్యేలు ఎవరైనా ప్రజల పక్షాన ప్రశ్నిస్తే కేసులు పెడతాము, ఇది మా ఇష్టం, మా రాజ్యం, ఇది మా ఇందిరమ్మ రాజ్యం అనే లెవెల్లో తీసుకెళ్తా ఉన్నారు. ఇది దయచేసి ఆలోచించమని కోరుతా ఉన్నాను. ఎమ్మెల్యే గారి మీద కేసు పెట్టడం జరిగింది. కనీసం కేసులు పెడుతున్నప్పుడు స్పీకర్ గారి పర్మిషన్ తీసుకోవాలని కూడా ఆలోచన లేకుండా కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. ప్రతిపక్షంలో ఉన్న ప్రభుత్వంలో ఉన్న ఎమ్మెల్యేలకు ఉండే రైట్స్ ఎమ్మెల్యేలకు ఉంటుంది. దాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంలో ఉన్న పెద్దలకు ఉంటుంది, అదేవిధంగా గౌరవ స్పీకర్ గారికి ఉంటుంది. దయచేసి భవిష్యత్తులో ఇవి జరగకుండా చూడమని స్పీకర్ గారిని కూడా కోరడం జరిగింది. ఇవాళ ఎంత దారుణంగా ఉంది రేవంత్ రెడ్డి గారి పరిపాలనలో పరిస్థితి అంటే, పేర్లు చెప్పను, ఆ ఎమ్మెల్యేలు కూడా ఇబ్బంది పడతారు. ఒక ఇద్దరు ఎమ్మెల్యేలు పార్టీ మారిన వాళ్ళకి వాళ్ళ నియోజకవర్గంలో డీఎస్పీలు ఫోన్ చేసి మీరు మారండి, మారకపోతే మీకు ప్రాణగండం ఉందని కొంతమందిని భయపెట్టారు. బంగారు దుకాణాలకు వస్తున్న అమాయక ప్రజలను బంగారు దుకాణాల యజమానులు మోసం చేస్తున్నారు. బంగారు దుకాణాలపై అధికారులు దాడులు నిర్వహించాలని ఇప్పటి వరకు కామారెడ్డి పట్టణంలోని బంగారు దుకాణాలపై ఏ ఒక్క అధికారి కూడా చర్యలు తీసుకోవడం లేదు. తాజాగా కామారెడ్డి పట్టణంలోని జేపీఎస్ రోడ్డులో దేవి జ్యువెలరీస్ లో ఓ బాధితుడు 3 గ్రాముల బంగారాన్ని జూన్ నెలలో కొనుగోలు చేశాడు. దీంతో ఆ బాధితుడికి ఆ బంగారంపై అనుమానం రావడంతో ఈ నెల హైదరాబాద్ లో ఆ బంగారాన్ని పరీక్షల నిమిత్తం పంపించాడు. బంగారం కలిసి డిలీట్ చేస్తాడు. ఒక మాట బంగారం అమ్మినా ఆయన ఇక్కడ హైదరాబాద్ లో టెస్టింగ్ చేపిస్తున్నాడు. దాదా కాదా అప్పుడు కూడా లేస్తాను మొత్తం బ్లాక్ మెయిల్ చేస్తున్నాయి. ఆయన 15 రోజుల నుంచి బ్లాక్ మెయిల్ చేస్తున్నాడు. ఆయన అనుకుంటు సార్ మాకు మేము 3 గ్రాముల బంగారం నేను బిస్కెట్ అమ్మిన
బిడ్డ ఇచ్చినావు కదా, బిడ్డతో సహా ఇచ్చినావు కదా, చెప్పడానికి 3 గ్రాముల బంగారం నేను తీసుకెళ్ళాను. ఓ మహిళ కుటుంబ సమస్యలతో అల్వాల్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసి వెళ్తున్న క్రమంలో ఇదే పోలీస్ స్టేషన్ పరిధిలో గల 4 రోజుల క్రితం అత్యాచారానికి గురైందని మేడ్చల్ డీసీపీ కోటిరెడ్డి తెలిపారు. ఈ కేసులో అల్వాల్ పోలీసులు, ఎస్ఓటీ, సిసిఎస్ పోలీసులు దర్యాప్తు ప్రారంభించి నిందితులను పట్టుకుంటున్నట్లు కోటిరెడ్డి తెలిపారు. అత్యాచారం కేసులో 2 నిందితులను అరెస్ట్ చేశామని అన్నారు. అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో సంచలనం లేపినటువంటి ఒక రేప్ కేసులో రికార్డ్ టైంలో అల్వాల్ పోలీసు, ఎస్ఓటీ, సిసిఎస్ ముగ్గురు జాయింట్ గా దీని మీద పనిచేసి డిటెక్ట్ చేయడం జరిగింది. కేసు వివరాలు చూస్తే మనకి శుక్రవారం నైట్ ఒక వివాహిత మహిళ తన కుటుంబ సమస్యలతోటి అల్వాల్ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేసి పోవటము, ఆమె రిటర్న్ లో నైట్ 10-10:30 టైంలో పోలీస్ స్టేషన్కి వస్తుంది. కంప్లైంట్ ఇచ్చి రిటర్న్ పోతున్నటువంటి టైంలో ఒక ఆటోని ఎంగేజ్ చేసుకొని ఆమె ఒక హోటల్ దగ్గర ఆకలి అవుతున్న ఉద్దేశంతో హోటల్ దగ్గర ఆగినప్పుడు దుర్గా బార్ అండ్ రెస్టారెంట్ లోతుకుంట దగ్గర ఉన్నటువంటి దుర్గా బార్ అండ్ రెస్టారెంట్ సమీపంలో ఆగినప్పుడు అక్కడ మాట వేసి ఆటో డ్రైవర్స్ రెగ్యులర్ గా అక్కడ మద్యం సేవించడానికి వెళ్తుంటారు. అదే టైంలో ఈ మహిళను చూసి వాళ్ళు ఆమెను ఏ విధంగా సరే లోపరుచుకోవాలనే ఉద్దేశంతో అక్కడ వాళ్ళు పథకం ప్రకారం వీళ్ళు ప్లాన్ చేసుకుంటారు. ఇందులో ముద్దాయిలు 2 రంగపాక సాయి కిరణ్ అలియాస్ నాని, ఆటో డ్రైవర్ అల్వాల్. ఇతను మెయిన్ ముద్దాయి. ఇందులో ఇతను ఒక్కడే నేరంలో పాల్గొనడం జరిగింది. గట్టు ఇప్పలపల్లి గ్రామంలో కూచిపూడి డాన్స్ స్టూడెంట్ రాష్ట్ర స్థాయి సాంస్కృతిక పోటీలకు ఎంపికైన పూజా నందిని నవ్యలకు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు రేణురెడ్డి విద్యార్థులతో పాటు విద్యార్థుల ప్రతిభను వెలికి తీసిన డాన్స్ కొరియోగ్రాఫర్ శేఖర్ కు సన్మానం చేసి వారికి 10,000 రూపాయలు ఆర్థిక సహాయం అందించారు. ప్రభుత్వ పాఠశాల నుంచి శ్రీ యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి దేవాలయంలో జరుగుతున్నటువంటి సాంస్కృతిక కార్యక్రమాలకు ఎంపికైనటువంటి ఈ గ్రామ అమ్మాయిలు శ్రావ్య, పూజ, నందిని వీరికి మీరు పోయినందుకు కంగ్రాచులేషన్ చెప్తూ ఈ గ్రామానికి మంచి పేరు తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఏదైనా సరే ఇప్పుడు కూడా వీరు వెళ్ళడానికి ముగ్గురికి ఆర్థికంగా కూడా సహాయం చేస్తూ రేపు కూడా ఎక్కడైనా సరే నృత్య పోటీలకు పోతే సాంస్కృతిక కార్యక్రమాల కానీ జరిగినట్టు నా వంతు సాయంగా నేను సహాయం చేస్తూ మీకు ఎప్పుడు వెన్నుదండుగా ఉండి మీకు సహకారం అందిస్తానని కోరుకుంటూ, అలాగే మా అమ్మాయిలని ఈ గ్రామం నుంచి వాళ్ళ నైపుణ్యతను బయటకు వెలికించినటువంటి మా మాస్టర్ శేఖర్ గారికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తాం. వారిని కూడా అభినందిస్తున్నాం. ఇలాగే ఇంకా వీరితో పాటు ప్రైవేటు పాఠశాలకు తీసుకురా గవర్నమెంట్ పాఠశాలలో చాలా మంచిగా చేస్తున్నారు. అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం నియోజకవర్గం అడ్డతీగల పంచాయతీ పరిధి అనిగేరు గ్రామంలో ప్రజల సమస్యలు తెలుసుకున్న తెలుగుదేశం జనసేన నాయకులు వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఆసుపత్రికి వెళ్లాలన్న మంగళవారం అడ్డతీగల సంతకి వెళ్లాలని, ప్రధాన రహదారి చాలా ఇబ్బందిగా మారిందని, మాకు స్కూల్ బిల్డింగ్ లేక కమ్యూనిటీ హాల్లో స్కూల్ నిర్వహిస్తున్నామని, అలాగే మా గ్రామంలో సీసీ రోడ్లు కూడా లేవని, దీనిపై ఉన్నత అధికారుల దృష్టికి తీసుకెళ్లమని జనసేన తెలుగుదేశం కూటమి సీనియర్ నాయకులకు అనిగేరు ప్రజల సమస్యలు తెలియజేయడం జరిగింది.
కామారెడ్డి జిల్లాలో ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ ముందు అంగన్వాడీ ఉద్యోగుల ధర్నా. అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ సిఐటియు రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో పిలుపునియడం జరిగింది. ఎమ్మెల్యేల ఇండ్ల ముందు ధర్నా చేయాలని, దాంట్లో భాగంగా మేము ధర్నా నిర్వహించడం జరుగుతుంది. మొన్ననే పీడీకి సిడిపో గారికి ఇచ్చినాం. మేము ఈరోజు సమ్మె చేస్తున్నాము. సమ్మె నోటీస్ ఇవ్వడం జరిగింది. కానీ ఈరోజు సూపర్వైజర్లు సిడిపోలు చాలా వేధింపులు చేస్తారు. కలెక్టర్ వస్తుండు, వాళ్ళు వస్తారు, వీళ్ళు వస్తారు, అమ్మఒడి అంగన్వాడీ బాట చేయాలని చాలా దగ్గర ఒత్తిళ్లు చేస్తున్నారు. సెంటర్లు పెట్టి మేము మా యూనియన్ చెప్పింది ఏంటంటే ఈరోజు అంగన్వాడీ సెంటర్స్ మొత్తానికి క్లోజ్ చేసి ఇక్కడికి రావాలి, ధర్నాలో పాల్గొనాలని చెప్పారు మా యూనియన్ వాళ్ళు. కానీ వీళ్ళు బాగా టార్చర్ చేసి ఈరోజు కొన్ని సెంటర్లు తెరిపించారు. ఇది సమంజసం కాదు. కావున ఇట్లాంటివి చేస్తే ఇంకొకసారి చాలా భారీ ఎత్తున మేము సిడిపో ఆఫీస్ని ముట్టడి చేస్తాము. దానికి ప్రతీకారం తీర్చుకుంటామని చెప్తున్నాము. ఈ ప్రతీకారం చర్యగా మీరు ఎలాంటి మెమోలు ఇచ్చినా సరే మేము తిరస్కరిస్తాము. చాలామందికి ఈరోజు శాలరీస్ కట్ చేస్తాం, అది చేస్తామని చాలా బెదిరింపులు చేస్తారు. అలాంటి బెదిరింపులు ఎవ్వరు భయపడే అవసరం లేదు. ఎవరు కూడా ఇక్కడ లెక్క చేయకుండా చాలామంది వచ్చారు. కానీ కొంతమంది భయపడి కొంతమంది ఈరోజు సెంటర్లు ఓపెన్ చేసారు. మళ్ళీ 19వ డేట్ కూడా ఇప్పుడు శేఖర్ అన్న చెప్పినట్టు ఈ డిమాండ్స్ కనుక ఒప్పుకోకపోతే ఈ డిమాండ్లకు ప్రతికారంగా మేము 18వ డేటు వరకు చూస్తాము. 19కి కంపల్సరీ కమిషనర్ ముట్టడి, అసెంబ్లీ ముట్టడి చేస్తాము అని అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ సిఐటి తరఫున మేము హెచ్చరిస్తున్నాం. కడప కలెక్టరేట్ కార్యాలయం ఆఫీస్ వద్ద జాతీయ చేతి వృత్తుల ఐక్య వేదిక పార్టీ ఆధ్వర్యంలో ధర్నా. ఈ కార్యక్రమంలో అవరు మల్లికార్జున మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలకు కార్పొరేషన్ ద్వారా తిరిగి రాయితీ రుణాలు మంజూరు చేయాలని ఎన్డీఏ ప్రభుత్వానికి డిమాండ్ చేశారు. మరి ఎన్నో సంవత్సరాలుగా ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీ కార్పొరేషన్ ద్వారా సబ్సిడీ రుణాలు వచ్చేటివి. దాని ద్వారా మరి ఈ బలహీన వర్గాలకు సంబంధించిన ఉపాధి కలిగేది. కానీ 2019 సంవత్సరం నుంచి 24 వరకు ఉన్న ప్రభుత్వము రుణాలు ఆఫ్ చేసి జరగడం జరిగింది. దానివల్ల ఎంతోమంది ఈ బలహీన వర్గాలకు సంబంధించిన వాళ్ళు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మరి ఇప్పుడు కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వమైనా మరి ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలకు సంబంధించిన కార్పొరేషన్ ద్వారా సబ్సిడీ రుణాలు వెంటనే మరి విధి విధానాల్లో ప్రకటించి రుణాలు మంజూరు చేయాలని వెంటనే మరి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని జాతీయ చేతివృత్తుల ఐక్యవేదిక పార్టీ తరఫున మరి రాష్ట్రంలో 10 జిల్లాలలో ఈరోజు ఈ కలెక్టర్ కార్యక్రమం జరుగుతోంది. కాబట్టి వెంటనే ఈ కూటమి ప్రభుత్వము మరి ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రకటించకపోతే మేము రాష్ట్ర వ్యాప్తంగా కూడా మరి ధర్నా ఎక్కువ ఈ కార్యక్రమాలు చేస్తామని తెలియజేసుకుంటూ మరి కూటమి ప్రభుత్వానికి మేము ఒక సూచన చేస్తున్నాము. కడప కలెక్టరేట్ కార్యాలయం వద్ద సిఐటియు ఆధ్వర్యంలో ప్రకృతి వ్యవసాయ ఉద్యోగుల ర్యాలీ. కడప జిల్లాలో టిఐసియు మనోహర్ మాట్లాడుతూ పెండింగ్ వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. వర్కర్స్ యూనియన్ సిఐటియు అనుబంధం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఈ రోజు ఆందోళన కార్యక్రమం జరుగుతూ ఉన్నది. రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు ప్రకృతి వైద్యం అంటే ప్రకృతి పనిచేస్తున్నటువంటి ఉద్యోగులంతా కూడా పెద్ద ఎత్తున ప్రజాస్వామ్య పద్ధతిలో శాంతియుతంగా తమ కష్టాన్ని, తమ బాధను, తన ఇబ్బందును చెప్పుకోవడానికి ప్రభుత్వం ఆలకించాలని చెప్పి ఈ రోజు ప్రజాస్వామ్య పద్ధతిలో జరుగుతా ఉన్నది. దీనికి రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలి. కొత్తగా ఎన్నికైనటువంటి రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత వహించాలి అని చెప్పి మేము సిఐటిగా డిమాండ్ చేస్తా ఉన్నాం. 17 నెలలు ఈ రోజు అవుతా ఉంది. 15 నెలలు దాటింది, 18 నెలలు అయింది, జీతం రాలేదు. గ్రామ పంచాయతీ వర్కర్లకు 12 నెలలు, 14 నెలలు రాలేదు. నిజంగా ప్రకృతి వ్యవసాయంలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగులు చాలా గొప్పనంగా అభినందించాలి. ఎందుకంటే హర్షించాలి. జీతం రాకపోయినా, గౌరవ వేతనం రాకపోయినా, పిఎఫ్ గట్టకపోయినా, ఈఎస్ఐ గట్టకపోయినా, ఇబ్బంది చేసినా, కష్టపెట్టినా, తొలగించినా, తీసేసినా అంటే ఒక మాట రైతులు బాగుండాలనే లక్ష్యం మీద పనిచేస్తున్నటువంటి మొత్తం ఏపీ సిఎన్ఎఫ్ సంబంధించినటువంటి ప్రత్యేకంగా సిఐటిగా నేను అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. కాబట్టి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఎప్పుడైనా ఆలోచన చేసి పెండింగ్ లో ఉన్నటువంటి వేతనాలు ఇవ్వాలి అని చెప్పి ఈ రోజు చెప్పదలుచుకున్నాం. అలా చేయని పక్షంలో 29వ తారీఖు నుంచి పెద్ద ఎత్తున ఆందోళన జరుగుతుంది. దీనికి రాష్ట్ర బాధ్యత ఏపీ సిఎన్ఎఫ్ కాదు, దీనికి రాష్ట్ర బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత అని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. కాబట్టి ఉద్యోగుల సమస్యను, బాధను, కష్టాన్ని, జీతాన్ని పెంచి పరిష్కారం చేయాలని చెప్పి సిఐటిగా చెప్పదలుచుకున్నాం. ప్రతిపక్షాలపై కక్ష సాధింపులు పక్కన పెట్టి ప్రజా సంక్షేమం, అభివృద్ధిపై దృష్టి పెట్టాలి. చీర్లా జగ్గిరెడ్డి. చంద్రబాబు ప్రభుత్వం పైకి చెప్పేది ఒకటి, లోపల చేసేది ఒకటి. ఉచిత ఇసుక పేరుతో నియోజకవర్గంలో పెరిగిపోయిన టీడీపీ నాయకుల దోపిడీలు, ఆడబిడ్డలపై అఘాయిత్యాలు పెరిగిపోతున్న ఉత్తర ప్రగల్భాలు తప్ప ఈ ప్రభుత్వం తీసుకున్న చర్యలు ఏవీ లేవు. మల్లయ్య ఉన్నటువంటి శాండ్ రీచ్ లో మీరు 300-500 రూపాయలు
ఉన్నటువంటి సామాన్యుల దగ్గర అలాగే ఇక్కడ యూనియన్ల దగ్గర ఏ రకంగా వసూలు చేస్తారని అడుగుతున్నా. రెండో పాయింట్, ఏదైతే రావులపాడు మరి పూరేటి వారి చెరువు దగ్గర ఉన్నటువంటి స్టాక్ని కేవలం అది తెలుగుదేశం పార్టీ లేదా కూటమి నాయకులకి మరి వారు దాన్ని మొత్తం తీసుకుని వారి సొంత ఆఫీసుల్లో వాళ్ళని అక్కడ బ్రోకర్లుగా పెట్టి అక్కడ ఎవరు కూడా కొత్తపేట నియోజకవర్గంలో ఎవరు కూడా దాని దరిదాపులకు రావడానికి వీల్లేదని మొత్తం కూడా మార్కెట్ బల్డ్ అంటే ఇక్కడి నుంచి విశాఖపట్నం ఇసుకను తరలించే కార్యక్రమం, అలాగే అమరావతి పేరు చెప్పి మరి విజయవాడ పంపిస్తున్నాం, ఇది గవర్నమెంట్ అనేటువంటి మాట చెబుతూ అక్కడ ఎవరికి మరి ఇసుక ఇవ్వకుండా మరి బయట 10,000 రూపాయలు కట్టిన బండిని మాత్రమే లోపల పంపించే కార్యక్రమం చేస్తున్నారు. మరి ఏదైతే ఉన్నటువంటి రీచ్ 1లో నేను 139 బళ్ళు వెళ్ళినట్టు చూపిస్తూ ఉంటే ఇవాళ బళ్ళు మొత్తం రోడ్ అంతా ఆవరించుంటే దానికి కేవలం నేను 55 బళ్ళు మాత్రమే వెళ్ళాయని చెప్పి రికార్డు పరంగా 4-5 బళ్ళు కొన్ని బళ్ళు పెట్టి మిగిలినంతా కూడా దోచేస్తున్నారని చెప్పి సందర్భంగా మనవి చేస్తున్నా. మరి ఏదైతే కలెక్టర్ గారు ఇచ్చిన గైడ్ లైన్స్ ఫాలో అవడం విఫలమవుతున్నారో అక్కడ ఉన్నటువంటి సిబ్బంది అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ వారు కూడా నేషనల్ హైవే మీద బండ్లు ఆపకూడదు, అట్లానే నేషనల్ హైవే మీద ఆపుతున్నారు. లోపల కొన్ని బళ్ళు మాత్రం పంపించే విధంగా మరి ఎవరైతే కొంతమంది మధ్యవర్తులో లేదా వెనుకున్నటువంటి నాయకులు చేస్తున్న కార్యక్రమాన్ని ఇమీడియట్ గా మరి ఈ బండికి 10,000 రూపాయలు వసూలు చేసేటువంటి తతంగాన్ని మరి సమాధానం చంద్రబాబు నాయుడు గారి దగ్గర మొదలుపెట్టి కింద ఉన్నటువంటి వారి వరకు సమాధానం చెప్పాలని చెప్పి సందర్భంగా కోరుతున్నా. అలాగే అఫీషియల్ గా బిఆర్ఓ ఇచ్చింది. అఫీషియల్ గతంలో ప్రభుత్వ ఉద్యోగులకు కేటాయించిన భూమిని గత బీఆర్ఎస్ ప్రభుత్వం స్వాధీనం చేసుకుని 4,000 మంది రిటైర్డ్ సర్వీస్ ఉద్యోగుల పొట్టకొట్టిందని భాగ్యనగర్ ఎన్టీఓ మ్యూచువల్ ఎయిడెడ్ కార్పొరేటివ్ హౌసింగ్ సొసైటీ అధ్యక్షుడు సత్యనారాయణ గౌడ్ ఆవేదన వ్యక్తం చేశారు. 2008లో షేర్లింగల్పల్లి మండలం గోపన్నపల్లిలోని సర్వే నెంబర్ 36, 37లో 189 ఎకరాల 11 గుంటల స్థలాన్ని ఉద్యోగుల ఇండ్ల స్థలాల కోసం అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం కేటాయించిందని ఆయన తెలిపారు. 4,000 మంది పెన్షనర్స్ సర్వీస్ ఉద్యోగుల నుంచి రిక్వెస్ట్ చేస్తాను సార్. మీకు గత ప్రభుత్వం ల్యాండ్ రిజ్యూమ్ చేసుకుంది, ఉద్యోగులను సంఖ్యలు పెట్టుకుని ఒత్తిడి కూడా ప్రేమ అనుకున్నాం, కానీ అది మోసపోతుందని అనుకోలేదు. మరి ఆ ప్రభుత్వం తీసుకుని ఎన్నో ప్రయత్నాలు చేసినప్పుడు కూడా లీగల్గా అది రాదని తెలిసి మరి ఆ ప్రభుత్వం మాకు ఇవాళ రేపని మోసం చేసింది. మరి గతంలో ఈ ల్యాండ్ ఏదైతే ఉందో వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి శంకుస్థాపన చేసాడు. మరి ఈ రోజు ఈ కొత్త ప్రభుత్వాన్ని ఏరి కోరి ఇష్టంగా తీసుకున్న ప్రభుత్వం ఇది. ముఖ్యమంత్రిగా కోరే విశ్వాసం నమ్మకం మాకుంది. ఈ మంత్లో నెక్స్ట్ మంత్లో జేఎస్ నుంచి పిలిచే అవకాశం ఉన్నాయి కాబట్టి జేఎస్ లో కూడా సెకండ్ లిస్ట్ లో పెట్టిన మాది. అంటే జేఎస్ 114 సంఘాలు ఉండేటువంటి జేఎస్ లో కూడా అన్ని సంఘాలు పోయి ఈ సొసైటీకి అన్యాయం జరిగింది కాబట్టి ముఖ్యమంత్రి దృష్టిలో తీసుకోవాలని రెండో ఐటమ్ నెంబర్ పెట్టారు. కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారి అమలు రిక్వెస్ట్ చేసుకుని కూడా సార్, మేము చాలా మంది చనిపోయిన ఉద్యోగులు ఉన్నారు కాబట్టి ఈ నెల నెక్స్ట్ మంత్ పిలుస్తారు, తప్పకుండా మేము విత్డ్రా చేసుకుంటే 4,000 మంది అక్కడ ఇల్లు కట్టుకుంటారు. ఇంకోటి ఏంటంటే అక్కడ ఆల్రెడీ 140 ఎకరాలు ఏదైతే ఉందో అది లేఅవుట్ అప్రూవల్ లేఅవుట్, అది అప్పుడు గతంలో 18 కోట్లు కట్టినాము, 18 కోట్లు డెవలప్ చేసిన ల్యాండ్ అది. దీన్ని దృష్టిలో పెట్టుకుని మా ఉద్యోగులంటే మీరంటే మేము ఉద్యోగులను ఏ ప్రభుత్వంలో ఆ ప్రభుత్వం పనిచేస్తాం, కానీ గత ప్రభుత్వంలో భయపడి పనిచేస్తాము, ఈ ప్రభుత్వం ఇష్టపడి కష్టపడి పనిచేస్తామని మీడియా మొత్తం తెలియజేసుకుంటాము. కొంతమంది మెంబర్ కానిటువంటి వ్యక్తులు సొసైటీ మీద బురదలే అవకాశాలు చేస్తూ ఉన్నారు. వాళ్ళ రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను, అమలు రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను, మీకు కావాల్సిన సొసైటీ కంటే సొసైటీని మాట్లాడండి. సొసైటీ మెంబర్ ఏమైనా తప్పు చేసి తీసేసే రైట్ సొసైటీకి ఉంది. 2009లో బయలుప్రకారం తీస్తూ ఉన్నాం. మరి వాళ్ళ మీద ఏదైతే మాకు నిన్న జరిగినట్టు సంఘటన లేదో వాళ్ళ మీద కఠినంగా చర్యలు తీసుకోవడం సొసైటీ తరపు నుంచి. 18 కోట్ల స్కామ్ ఏదైతే ఉందో అది కూడా కోర్టులో పెండింగ్ ఉందో, అది కూడా రేపు ఎల్లుండి హైకోర్టు వేస్తాం. అది కూడా 16 లక్షలు ఏదైతే ఫ్రాడ్ చేసిన వ్యక్తి పాండంగరావు అనే వ్యక్తి ఉన్నాడో అది కూడా రేపు డీసీ వారు లెటర్ ఇచ్చి దీనిపై పైన సొసైటీ కఠినంగా చర్యలు తీసుకుంటుంది. ఉపేక్షించే సమస్య లేదు. ఏ తప్పు చేస్తే సొసైటీ గురించి తప్పు చేస్తే డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ ఆఫీసర్ ఉంటారు, దాన్ని ఎంక్వైరీ అవుతుంది. ప్రతి సంవత్సరం కూడా ఆడిట్ అవుతుంది, ఆడిట్ చేస్తారు. ఆడిట్ తప్పుంటే మరి దానికి మెమోలు ఇస్తారు. ఆల్రెడీ మెమోలు లేకుండా గత ఉమ్మడి ఉన్నటువంటి సొసైటీ 6 సంవత్సరాలు చేయకుంటే మేము వచ్చిన తర్వాత 6 సంవత్సరాలు ఆడిట్ చేపించిన